చూసారా, ఇవి బుడ్డ శనిగల చెట్లు అంట. కింద శనిగలు వస్తాయి. ఇది సోరకాయ చెట్టు అండి. చూసారా, ఫ్లవర్ కూడా వచ్చేసింది. ఇవి క్యారెట్ చెట్లు. మేము ఆల్రెడీ ఒకసారి క్యారెట్ చెట్లు ప్లాంట్ చేసాము. 1/2 kg క్యారెట్స్ వరకు వచ్చాయి. ఇది ఏంటో గుర్తుపడతారా? ఇది అల్లం చెట్టు అండి. స్మెల్ మాత్రం సేమ్ అల్లం లానే ఉంది. చాలా బాగుంది స్మెల్. ఇది బీరకాయ చెట్టు అండి. ఆల్రెడీ మాకు ఒక 2 బీరకాయలు కాసాయి. ఇది చిక్కుడుకాయలండి. మన కర్రీకి యూజ్ అయ్యే కాకపోయినా కూడా చాలా వరకు వస్తాయండి. చాలా బాగున్నాయి. ఇవి పల్లీల చెట్లండి. అండ్ ఇవి వంకాయ చెట్లు. ఇది చూస్తే అందరు గుర్తుపట్టేస్తారు. ఇవి బీట్రూట్. మేము ఆల్రెడీ బీట్రూట్ క్యారెట్ పండించేసాము. ఇవి పచ్చి బఠానీ చెట్లండి. అండ్ ఇవి క్యాప్సికమ్ చెట్లు. చూసారా, ఇక్కడ మీరు గమనిస్తే చిన్న చిన్న క్యాప్సికమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. అండ్ ఇది స్వీట్ లెమన్ చెట్టు అండి. చుట్టూరంగా మనకి మెంతి కూర ఉంది. స్వీట్ లెమన్ పేరుకే స్వీట్ లెమన్, కానీ చాలా పుల్లగా ఉంటుందండి. ఇది గోంగూర చెట్టు. గోంగూరతో పచ్చడి సూపర్గా ఉంటుంది కదా. ఎంతమందికి ఇష్టం నాకు కింద కమెంట్ చేయండి. కాకరకాయ చెట్టు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇక్కడ చూస్తే చిన్న కాకరకాయ వచ్చేసింది. ఇలాగే ఇంకొన్ని కాకరకాయలు రావాలని కోరుకున్నాము. ఇక్కడ పచ్చడి కూర అండి. దీంట్లో బ్లాక్ కలర్ గింజలు ఉంటాయి. అవి బ్లడ్ లాగా వస్తాయి కదా, వాటితో ఆడుకునే వాళ్ళం. ఇదేమో క్యాబేజీ చెట్టు అండి. మీకు చూస్తేనే కనిపిస్తుంది కదా, క్యాబేజీ చెట్టు. అండ్ నెక్స్ట్ ఇది పనస చెట్టు అండి. ఇది కొంచెం గ్రో అయింది, బట్ కొంచెం ఎండిపోతున్నట్టుంది. కట్ చేసి దీన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనందరి ఫేవరెట్ అయిన డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఎంత బాగా పండిందో. నెక్స్ట్ ఇది వంకాయ చెట్లు అండి. ఇవి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వంకాయలు. ఇది యాపిల్ బెర్రీ చెట్టు. చూసారా ఎంత పొడుగ్గా వచ్చేసిందో. ఇది యాపిల్ బెర్రీ. దీన్ని రేగ్గాయ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది మనందరికీ తెలిసిన గోవా చెట్టు. ఇది స్వీట్ పొటాటో చెట్టు అండి. చూసారా, ఇక్కడ కొత్తిమీర మేము ఇంట్లోనే పండిస్తాము. కొత్తిమీర చూడండి ఎంత బాగుందో. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది క్యారెట్ చెట్లు అండి. అక్కడ వేసాము అండ్ ఇక్కడ కూడా వేసాము. ఇది పాలకూర. ఇక్కడ నుంచే మేము పాలకూర తెంపుకెళ్తాము. పాలక్ ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను, తీసుకెళ్ళాలి. ఇది వాటర్ యాపిల్ చెట్టు అండి. ఇది చెర్రీ చెట్టు. చూసారు ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది ఆరెంజ్ చెట్టు. చూసారా, ఇంత చిన్న ప్లాంట్కి ఎన్ని ఆరెంజెస్ కాసాయి. చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. దీని చుట్టూ కొత్తిమీర ఉంది. ఇది పొమగ్రెనేట్ చెట్టు అండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పొమగ్రెనేట్ చెట్టు ఉంది, బట్ అది పెద్దది. మేము మొన్ననే స్టార్ట్ చేసాం కాబట్టి చిన్నగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి టమాటో, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది కదా. మేము రీసెంట్ గానే హౌస్ పర్చేస్ చేసామండి. గార్డెనింగ్ చేయాలి అనుకొని రీసెంట్ గానే స్టార్ట్ చేసాము. అందుకే కొంచెం తక్కువగానే ఉండొచ్చు చెట్లు, బట్ చాలా వరకు మేము ఇంట్లోవే అంటే ఇంట్లో యూజ్ చేసిన పెస్టిసైడ్స్ యూజ్ చేసి ప్లాంట్స్ని గ్రో చేస్తున్నామండి. ఇలా మనం హార్వెస్ట్ చేసిన ప్లాంట్స్ని, మనం హార్వెస్ట్ చేసిన వాటిని మనం ఫుడ్ వండుకుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మాకు ప్లాంటేషన్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ మీరు చూస్తే నేను మెంతి కూర తెంపుతున్నానండి. దీంతో మెంతి కూర పప్పు చేసుకుందామని చెప్పేసి మెంతి కూర తెంపుతున్నాను. ఎవరికైనా ప్లాంట్స్ అంటే ఇష్టమే ఉంటుంది కదా. ఇక్కడ బెండకాయలు అండి. నేను బెండకాయలు కట్ చేస్తున్నాము. బెండకాయలు కర్రీకి సరిపోయేంత రాకపోయినా కూడా సాంబార్లో వేసుకునేలాగానే వచ్చాయి. ఇలా బెండకాయలు తింటే మ్యాథ్స్ వస్తుంది, తెలివి వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజమో కింద కమెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో లేకపోతే ఎప్పుడైనా మనసు బాలేని టైంలో ఇక్కడికి వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే ఈ చెట్లు మనకి పీస్ఫుల్నెస్ని ఇస్తాయి. మన బాధలన్నీ మర్చిపోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ కోస్తున్నానండి నేను. డ్రాగన్ ఫ్రూట్ చాలా మేము 2 years కింద తీసుకొచ్చాము. 2 years కింద తీసుకొచ్చినాము. మేము ఇల్లు తీసుకోకముందు తీసుకున్నాము. ఇప్పుడు వచ్చిందండి. చాలా మంచిగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత కట్ చేసుకొని తిన్నాము. ఇవి స్వీట్ లెమన్ నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఫస్ట్ మనం ఏ పెస్టిసైడ్ వేసినా కూడా ఇలా మట్టిని ఇట్లా తీసేసి అందులో పెస్టిసైడ్ వేస్తే అది మంచిగా పెరుగుతుందండి. ఇక్కడ నేను వాటర్ వేస్తున్న ప్లాంట్స్కి ప్రతిరోజు వాటర్ వేయకపోయినా కూడా 2 daysకి ఒకసారైనా మేము టెర్రస్ గార్డెన్కి వచ్చి వాటర్ వేస్తూ ఉంటాము. ఇది రెయినీ సీజనే కదా. రెయినీ సీజన్ కాబట్టి ఒక 3 daysకి అలా వస్తున్నాము. బట్ 3 days నుంచి కంటిన్యూస్గా రెయిన్ అసలే పడట్లేదు. అందుకే ప్లాంట్స్కి వాటర్ వేయడానికి వచ్చాను. ఇది మీకు అందరికీ చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.